శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 29 మార్చి 2025 వరకు కూడా క్రోధినామ సంవత్సరం ఉంటుంది. అప్పటి వరకు గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మకర రాశి గురించి తెలుసుకుందామండి. క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ నెల 17వ తారీఖున ఏప్రిల్ నెల 17వ తారీఖుని మనకి శ్రీరామనవమి వస్తుంది. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముఖ్యంగా క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతోంది. సరే, అసలు మకర రాశిలో ఉండే నక్షత్రాలు ఏంటి తెలుసుకుందాము. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ధనిష్ట 1, 2 పాదాలు వాళ్ళు మకర రాశి ఫలితాలు తెలుసుకోవాలి. మకర రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 14, అలాగే రాజపూజ్యం 3, అవమానం 1. ఏదైనా సరే మీకు ఈ సంవత్సరం చాలా బాగుందండి. అసలు 4 గ్రహాలు ఎక్కడున్నాయి? ఫస్ట్ ఏంటంటే గురు గురించి తెలుసుకుందామండి. గురుడు పంచమ స్థానంలో అద్భుతంగా ఉన్నాడండి. పంచమ స్థానంలో గురుడు మీకు ఉన్నాడు. అలాగే ద్వితీయ భావంలో శనీశ్వరుడు సంచరిస్తున్నాడు. రాహుకేతువులు తృతీయ నవమ స్థానంలందు సంచరిస్తున్నారంటే ఉన్నారని అర్థము. యాక్చువల్గా ప్రతి జనరల్గా మేము జాతకాలు చెప్పేటప్పుడు ఈ 4 గ్రహాల ప్రభావము వివిధ రాశుల మీద ఎలా ఉంటుందో చెప్తాం. కానీ నేనేం చేస్తానంటే రవి బుధుల యొక్క ప్రభావం కూడా ఆగస్టు నుంచి నవంబర్, డిసెంబర్ వరకు ఎలా ఉంటుందో కూడా ఈ 2 గ్రహాలని జోడించా. అంటే మొత్తం 6 గ్రహాల యొక్క ఫలితాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. కొద్దిగా ఓపికగా వినండి. సరేనండి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి అంటే మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం నుండి గురుదృష్టి కూడా మీకు ఉందండి. అద్భుతం ఉండడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. కార్యసిద్ధి కలుగుతూ ఉంటుందండి. మీకు మనోధైర్యం ఎక్కువ, కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరిగిపోతూ ఉంటాయి. అప్రయత్నంగా మీకు ధనలాభం ఉంటుంది. మీకు ఎక్కువగా మీ ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. దగ్గర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీకు ప్రతిదీ కూడా ఉత్సాహభరితంగా అన్ని రంగులను సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ మే నుంచి గురుడు పంచమ స్థానంలో ఉండడము, మీకు శని దృష్టి ఉండడం, మీ రాశి దృష్టి ఉండడమే. అంటే గురుడు కూడా మీకు పంచమ స్థానంలో వక్రగతిలో ఉంటున్నాడండి. అంటే వక్రగతిలో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటాడు. 2025 శుభ ఫలితాలు ఇస్తాడు తప్ప చెడు ఫలితాలు ఉండవు. సరే, చెప్పుకుందామండి. ద్వితీయ భావంలో శని స్థాన మార్పుని సూచిస్తున్నాడండి. వీరికి సామాన్య ఫలితాలే శని ఇస్తాడు. అలాగే జూన్ 30 తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా శని వక్రగతిలో ఉంటాడు. వక్రగతి శని మంచి ఫలితాలు ఇవ్వడండి. పైగా మీకు ఏలినాటి శని ప్రభావం మీ రాశ్యాధిపతి కూడా అయ్యాడు శని. కానీ ఆయన ఏం చేస్తాడు? మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇవన్నీ కలిగిస్తూ ఉంటాడు. చిరాకులు కలిగిస్తూ ఉంటాడు. కానీ ఫలితం అంటే కుటుంబంలో ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు శని భగవానుడు. అలాగే భార్యాభర్తల మధ్యలో విషయంలో కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్ విషయంలో కానీ, చుట్టాల బంధువుల విషయంలో కానీ చిన్నపాటి మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. జూన్ నుంచి నవంబర్ వరకు జాగ్రత్తగా ఉండాలి. అంటే మన మాటని అదుపులో ఉంచుకోవాలని అర్థమవుతుంది. అసలు శని వలన దోషాలు తగ్గాలంటే ఏం చేయాలి? అంతే కదండి. మీకు ఏ నడిచిన ప్రభావం ఉంది, మరి మకర రాశి వాళ్ళు మేము ఏం చేయాలి అని అడిగితే, అంటే జనరల్గా శని ఎవరికి మంచి చేస్తాడంటే ఎవరైనా తల్లిదండ్రులు సేవ చేసుకునే వాళ్ళకి, అలాగే వృద్ధులకి, అనాథాశ్రమాల్లో ఉండేటువంటి పేదలకు కానీ వృద్ధులకు కానీ వాళ్ళకి, నిత్యము గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి, నిత్యము గాయత్రి మంత్రం అంటే ఆల్మోస్ట్ 108 సార్లు అండి. 40 రోజులు 40 రోజులు అంటే కంటిన్యూ చేసే వాళ్ళకి శని వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. ఖచ్చితంగా నిరంతరము గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి ఖచ్చితంగా శని వలన ప్రభావం తగ్గుతుంది అని శాస్త్రం అండి. అలాగే శని వలన ఆంజనేయ స్వామిని పూజించిన రెమెడీస్ చెప్తున్నానండి. శని దోషాలు ఆంజనేయ స్వామిని పూజించిన, వడమాల సమర్పించిన, తమలపాకులతో పూజ చేసిన, శనీశ్వరుడి దగ్గర దీపారాధన చేసిన, శివాభిషేకాలు చేసుకున్న, వెంకటేశ్వర ఆరాధన చేసుకున్న, వెంకటేశ్వర దగ్గర దీపారాధన చేసుకున్న, వెంకటేశ్వర స్వామికి తులసి మాల సమర్పించిన, ఖచ్చితంగా శనీశ్వరుడు వచ్చే దోషాలు తగ్గిముఖం పట్టి సంపదలు ఇస్తాడు ఆయన. సరే, ఇంత చెప్పాల్సి వచ్చిందండి. సరే, తృతీయంలో రాహు సంచారం ఉందండి. రాహు సంచారం అంటే అర్థం ఏంటంటే అండి, రాహు తృతీయ భావంలో ఉన్నాడు. జనరల్గా ఏం ఫలితాలు ఇస్తాడు? బలవంతుడితో ఉండే అతను సర్పాలకి కారకుడు కదా. కానీ రాహు 3వ భావంలో కానీ 6వ భావంలో కానీ
10-11 స్థానాలు ఉంటే ఫారెన్ ఇస్తాడు. పైగా అది దుస్వభావ రాశి మీనరాశి అవ్వడం వలన మీకు జనరల్గా ఫారిన్ కంట్రీస్ యోగానికి ఇవ్వడం కూడా ఖచ్చితంగా రాహు కారకుడు అవుతాడు. సరే, రాహు బలవంతుడే ఉన్నాడు మీ రాశిలో. సర్వ సుఖాలను ఇస్తాడు. యత్న కార్యసిద్ధి, ధైర్యోత్సాహము, పట్టుదలతో ప్రతి పనులందు విజయం సాధించడము, వాహన యోగాలు ఇవ్వడానికి కూడా కారణం అవుతాడు. శుభవార్తలు వింటారు మీరు. రాహు ప్రభావంలో శుభవార్తలు వింటారు. సోదరి వాళ్ళ ప్రేమ మీకు వస్తుందండి. సోదరుల యొక్క ప్రేమ మీ మీద ఉంటుంది. మీరు వాళ్ళ సహాయ సహకారాలు కూడా చేస్తారు మీరు. కానీ అంటే జనరల్గా శని ప్రభావం 4వ భావనకు ఉంది కాబట్టి తల్లిగారికి కానీ మీ చదువులకు కానీ చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చండి. మీరు అనుకున్న మార్కులు ఆ లిస్టులో ఉండలేకపోవచ్చు, అంటే మార్కులు తక్కువగా రావచ్చు, కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యవసాయదారులు కూడా పంటలో నష్టం రావడానికి అవకాశం ఉంది. సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుందండి. తల్లిగారికి ఆరోగ్యం చెప్పినట్టుగానే అంత అద్భుతంగా ఉండదు. మెడిసిన్స్ వాడవలసి వస్తుంది, డాక్టర్ని కన్సల్ట్ చేయవలసి వస్తుంది. ఏదేమైనానండి, పంచమ స్థానంలో గురుడు మీకు సర్వదా రక్షిస్తూ ఉంటాడు మిమ్మల్ని. ఎటువంటి చిన్న ఇబ్బందులు వచ్చినా సరే మిమ్మల్ని రక్షించేవాడు సంవత్సరం మొత్తం కూడా ఫస్ట్ మే నుంచి ఆయనే రక్షిస్తాడండి. పంచమలో నుండి రాహు వలన అనేక శుభఫలితాలు వాటందరూ అవే వస్తూ ఉంటాయి. మీకు సర్వత్రా పుత్ర ప్రాప్తి కలుగుతుందని ఈ సంవత్సరం అంతా కూడా. వేద పండితులకి మంచి కాలము, అలాగే గురు ప్రభావం వలన శాస్త్రజ్ఞులకి, అలాగే గణితంలో ఉన్న వాళ్ళకి, తర్వాత యాస్ట్రాలజర్స్ అంటాం కదండి, వాళ్ళకి, వీళ్ళందరూ కూడా గురు ప్రభావం ఉన్న వాళ్ళందరూ కూడా ప్రొఫెసర్స్కి, వీళ్ళందరికీ కూడా మంచి యోగం అని చెప్పచ్చండి. ముఖ్యంగా జనాకర్షణ బాగా ఎక్కువ ఉంటుంది. క్రీడా రంగంలో మంచి ప్రతిభ కనపరుస్తారండి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా రచయితలకి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఆదాయము వృద్ధి కలుగుతుంది అనడంలో సందేహం లేదండి. ప్రజాదరణ మీకు బాగా ఎక్కువ ఉంటుంది. ఇందాక చెప్పానంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, అలాగే కొంతమంది యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మంచి కాలం అండి. మీకు పంచమ స్థానంలో గురుడు అంతకాలము మీరు సర్వదా గురుడు చేత రక్షింపబడతారంటారో సందేహం లేదు. స్టాక్ మార్కెట్ ఉంటారు సరా, స్టాక్ మార్కెట్లో బిజినెస్ చేస్తుంటారు, స్పెక్యులేషన్ ఉంటారు, వాళ్ళకి లాభాలు వస్తాయండి. మీరు ఆడండి అంటే జనగా మీ ఆ భావనలో ఉంటారు. చాలామంది స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారుగా, ఆ రోజు రెగ్యులర్గా చేస్తుంటారు. వాళ్ళు బాగుంటుంది, సంవత్సరం మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే స్పెక్యులేషన్, లాటరీస్ మీకు కలిసి వస్తాయి. లాటరీస్ కలిసి వస్తాయంటే మీ లాటరీస్ చాలా మనకి అర్థం కాదండి. జనరల్గా భావం అలా ఉంటుంది అని చెప్తున్నాం అంతే తప్ప మీ అది ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్పింది మాత్రం కాదు. కొంతమందికి 6వ భావం బాగుందంటే అదే 5వ భావం బాగుంది కాబట్టి మీకు మంత్రి పదవి రావడానికి గాయత్రి మంత్రం గురువుగారి ద్వారా నేర్చుకునే వాళ్ళకి మంత్రాలు సిద్ధించడం ద్వారా అవన్నీ సిద్ధిస్తాయండి, మంత్రాలు సిద్ధిస్తాయండి. అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా శత్రు రోగ రుణ భయాలు ఉండవు. ఖచ్చితంగా బాగుంటుంది. మీ ఇంట్లో శుభకార్యాలు, వివాహ శుభకార్యాలు, దగ్గరికి వచ్చిన వివాహాలు ఆగిపోవడము, అవన్నీ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా బాగా జరగడానికి అవకాశం ఉంది. ఆగస్టు నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో మీకు మంచి యోగాలు బాగా కలుగుతున్నాయండి. ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో భార్యాభర్తల అనురాగం పెరుగుతుంది. మీ వ్యాపార విస్తరణ బాగా చేసుకోవడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా మీ రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో రవి బుధులు ఉన్నారు కదా, మంచిదా? నేను మంచిదే చెప్తానండి. ఎందుకు అష్టమ స్థానం రవి బుధులు ఆగస్ట్, సెప్టెంబర్లో ఉన్నారు? ఎందుకు అంటే జనరల్గా అష్టమ స్థానంలో రవి తప్పు కదండి. అష్టమ స్థానంలో రవి ఉండడము, అష్టమ స్థానానికి సరిదృష్టి ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు, ఆరోగ్యం భంగము కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా, కరెక్టే. రవి అష్టమ స్థానంలో ఉండడం వల్ల, అష్టమాధిపతిగా ఉండడం వల్ల, జనగా అష్టమాధిపతిగా అష్టమ స్థానంలో ఉండడం మంచిదే. కానీ అష్టమ స్థానంలో రవి వలన సరిదృష్టి ఉండడం వలన మీ తండ్రి కొడుకుల యొక్క రిలేషన్ తక్కువగా ఉంటుంది. తండ్రి కొడుకులకు కూడా మీకు అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. మీ రాశి వాళ్ళకే, మీకు మకర రాశి వాళ్ళకి కూడా అనారోగ్య సమస్యలు ఉంటాయండి. అందుకనే సూర్య భగవాన్ ఆరాధన చేసే వాళ్ళకి, సూర్య నమస్కారాలు చేసే వాళ్ళకి, ఆదిత్య వ్రతం నిత్యం పఠించే వాళ్ళకి, గాయత్రి మంత్రం పఠించే వాళ్ళకి రవి వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి, అనారోగ్య సమస్యలు పరిహారం అవుతాయి అన్నది సందేహం లేదు. ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత సూర్య భగవానే కదండి, ఖచ్చితంగా ఆయనే. అందుకని సూర్య భగవాన్ వదలకూడదు. ఈ జాతకాలు చెప్పేవాళ్ళు కూడా సూర్య భగవాన్ని ఆరాధించడము, గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి ఈ యాస్ట్రాలజీ విద్య బాగా సిద్ధిస్తుంది. వాళ్ళు చెప్పేది వాక్ సిద్ధి అంటారు కదా, అది ఫలిస్తాయి. సరే, ఆ పక్కన పెడదాము. అష్టమ స్థానంలో రవితో కలిసిన బుధుడున్నాడు. ఏం చేస్తాడు? విదేశీ పర్యటన చేస్తాడు. దీర్ఘాయుర్దాయం 100 సంవత్సరాలు
ఆయుర్దాయం ఇచ్చేటి చేస్తుంటాడు. మీ జాతక ప్రకారం చూసుకోండి. అలాగే విదేశాలు వెళ్ళడము, విదేశీ కరెన్సీ రావడము, ప్రభుత్వం సన్మానాలు జరగడం జరుగుతుంది. అది పక్క పెడతానండి. యాక్చువల్గా భాగ్యస్థానంలో సెప్టెంబర్ అక్టోబర్ నెలలో రవి బుధులు ఉన్నారు కదా. అంటే రవి బుధులు ఉండడం కాకుండా కేతు ఉండడం, మోక్షకారకుడు, జ్ఞానకారకుడు. మోక్షాన్ని అప్పుడే ఇవ్వడం మీకేమి అంత త్వరగా ఇవ్వడండి, 100 సంవత్సరాలు రావాలి. తర్వాత ఆ పక్క పెడితే ఈ జనరల్గా రవి బుధులు మీకు భాగ్యస్థానం ఉండడం వలన ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, సిఏ, ఐసీడబ్ల్యూ సిఎంఈ అంటాం, కంపెనీ సెక్రటరీస్, వీళ్ళందరూ కూడా విద్యలో బాగా రాణిస్తారు. మీరు ఇది ఎగ్జామ్స్ రాస్తున్నారు, సక్సెస్ అవుతారు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కోసం ఎగ్జామ్స్ రాస్తున్నారు, అవి బాగుంటాయి. గురుదృష్టి కూడా మే నుంచి ఉంది కాబట్టి చక్కటి ఫలితాలు ఉన్నాయండి భాగ్యస్థానానికి. అలాగే గురుడు ప్రభావం భాగ్యస్థానం ఉండడం వల్ల బ్యాంకింగ్ రంగంలో కూడా ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్నారు, వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఈ గ్రూప్స్ రాస్తున్నారు కదా, గ్రూప్ సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ ఉంటాయి కదా గవర్నమెంట్, అవి బాగా సిద్ధిస్తాయండి. ముఖ్యంగా భాగ్యస్థానంలో రఘువులు ఉండి, కేతు ఉండి, గురుదృష్టి ఉంటే రాజకీయ పదవులు వస్తాయండి. రాజకీయంగా గెలుస్తారు మీరు. అంటే మీరు ఎలక్షన్స్లో కనుక నుంచుంటే మీకు గెలవడానికి అవకాశాలు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రజలతో సత్సంబంధాలు, ప్రజాదరణ, ప్రజల్లో మమైకైపోవడం జరుగుతుంది మీకు. అవునా? ఖచ్చితంగా అంతే. పైగా భాగ్యస్థానంలో రవిబుధులు ఉండడం వలన, గురుదృష్టి ఉండడం వలన మీకు పదవులు రావడం ఖాయము. ఇది జరుగుతుంది. మీరు జాతకాలు ఇచ్చా బాగుంటుంది. సరే, అది పక్క పెడితే గంగాస్నానం చేస్తారండి, మీరు తీర్థయాత్రలు చేస్తారు, గురువు గారిని పీఠాధిపతిని కలుస్తారు. సంవత్సరం మొత్తం కూడా సెప్టెంబర్ అక్టోబర్ నెల అలా ఉంది. అలాగే గురుదృష్టి వలన మీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే కొంతమందికి ఏమో ఈ ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ సాఫ్ట్వేర్ అంటారు సార్, వాళ్ళందరూ కూడా బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయండి. గురుదృష్టి ఉంది కదా బ్రహ్మాండంగా, ఖచ్చితంగా ఉంటుంది. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది. సరే, ఇంకా చెప్పాలంటే ఉన్నతమైన విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్తారు, అక్కడ మంచి మంచి యూనివర్సిటీస్లో మీకు ఉద్యోగం వస్తుంది, అందులో సందేహం లేదండి. ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ నెలలో కూడా రవి బుధులు మీకు దశమంలో ఉంటున్నారు. దశమంలో రవి బుధులు ఏం చేస్తారండి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, విభాగంలో ఉన్న వాళ్ళకి, ఈ గవర్నమెంట్ ఆడిటర్స్కి, స్టాట్యూటరీ ఆడిటర్స్కి మంచి వృద్ధి కలిగించడము, ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మంచి వృద్ధి కలిగించడము, స్త్రీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడము, మంచి ప్రయత్నాలు చేయండి. మంచి అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి, ఫైనాన్స్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి అద్భుతాలు ఉంటాయండి. నేను రఘుబుధులు ఉన్నారు కదండి, వాళ్ళ ప్రభావం మీకు మీద ఉంటుంది. ఖచ్చితంగా యోగవంతంగా కాలమని నేనైతే చెప్తాను. లాభస్థానానికి గురుదృష్టి ఉందండి. లాభస్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇంకా చెప్పాలంటే భార్య భర్తలు అలాగే సంతానం కూడా కలిసి ఉంటారనడంలో సందేహం లేదండి. పుత్ర లాభం మీకు ఇందాక చెప్పినట్టు బాగుంటుంది. అన్ని విషయాలు సక్సెస్ అవుతారు. గురుదృష్టి లాభస్థానానికి ఉండడం వల్ల మీకు తరగని సంపదలు ఉండడానికి అవకాశం ఉంది. మీరు బిజినెస్లో, సినిమా షూటింగ్లు, బిజినెస్లు ఉన్నాయి కదా సినిమాలు, అలాగే టెలివిజన్ రంగంలో వాళ్ళకి సక్సెస్ అవుతారు, ధనం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏముందంటే ధనం రావడం లేట్ అవ్వడమో, అంటే మీరు అనుకున్నంత స్థాయిలో ధనం రాకపోవడం, డబ్బులు రాలేకపోవడమో, కొంతమంది ఫెయిల్యూర్ అవ్వడం అంటే డబ్బులు రావడంలో తగ్గడమో జరుగుతుంది తప్ప డబ్బులు రాకుండా ఉండవు, వచ్చి తీరుతాయి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ అంటాం కదా. సో ఈ విధంగా మీ సన్మానాలు కూడా జరుగుతాయండి. అద్భుతంగా ఉంది. ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు ఆనందదాయకంగా, తృప్తిగా, రాజకీయ రంగంలో ఒక వెలిగిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనశ్శాంతిగా ఉంటారు. మీరు అనుకున్న పనులు అనుకున్న సాధించి తీరుతారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు శ్రీమన్నారాయణుడు. ఎంత అద్భుతం అండి. అలాగే లక్ష్మీదేవి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఇందాక నేను చెప్పిన రవి బుధుడు కూడా సూర్యభగవాను కలవాలి. సో ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన పర్ఫెక్ట్గా చేయాలండి. చేయడం వలన పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడం అద్భుతంగా ఉంటుందండి. సంతానం లేని వాళ్ళు సంతానం కలగడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇలాగ ఉంటుంది. మీరు ఎన్ని పూజలు చేసుకోండి. ముఖ్యంగా శ్రీరామనవమి కూడా వస్తుంది కాబట్టి శ్రీరామచంద్రుని కలవడం వలన, శ్రీరామచంద్రుని కళ్యాణం చేయించుకోవడం వలన 17 తారీఖు ఏప్రిల్లో ఈ సంవత్సరం మొత్తం కూడా పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడం, పెళ్ళికి అయ్యి దూరంగా ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ దూరంగా అంటే భార్యాభర్తలు, కొడుకులు, కూతుళ్ళు దగ్గర అవ్వడము, ఇవన్నీ జరుగుతాయండి. ఇంకా చెప్పాలంటే శ్రీరామచంద్రుని కలవడం వల్ల కష్టాలన్నీ మనకి దూరం అయిపోతాయి. అందుకని ఈ సంవత్సరం మొత్తం దూరం అవుతాయి. శ్రీరామచంద్రుని పూజించిన వాళ్ళకి, గాయత్రి మంత్రం నిత్యము జపించే వాళ్ళకి అన్ని రంగాల్లోనూ ముందంచి ఉంటారు అంటే సందేహం లేదు.